ఏసీబీ కార్యాలయం దగ్గర పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. బీఆర్ఎస్ నేతలపై దుర్మార్గంగా వ్యవహరించారు. కేటీఆర్ తో పాటు వెళ్లిన నాయకులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నాయకుల నడుమ వాగ్వాదం జరిగింది. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నినాదాలతో హోరెత్తించింది. కేటీఆర్ గారి పైన బనాయించినారు. 7కు పైగా కేసులు హరీష్ గారు బనాయించినారు. చాలా అన్యాయంగా, అంటే వీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోలేక, వారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 420 హామీలు, ఇచ్చినటువంటి డిక్లరేషన్లు అన్నీ కూడా తుంగులో దొక్కినారు. తెలంగాణ ప్రజలు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు కాదు కదా, కాంగ్రెస్ అధిష్టానమే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఈ రేవంత్ రెడ్డిని నమ్మలేకపోతా ఉన్నారు. కాబట్టి దాన్ని దృష్టి మళ్లించడానికే ఈ రకంగా అక్రమ కేసులు బనాయిస్తూ వస్తూ ఉన్నారు. 18 నెలలుగా 14 అక్రమ కేసులు కేటీఆర్ గారి పైన బనాయించినారు. 7కు పైగా కేసులు హరీష్ రావు గారి పైన బనాయించినారు. మరి ఈ యొక్క విచారణ, ఆ విచారణ అని చెప్పేసి, ఈ కమిషన్, ఆ కమిషన్ అని చెప్పేసి మా అధినేత కేసీఆర్ గారి పైన కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా పరిపాలన చేతగాక, అసమర్థత బయటపడుతుందనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ రకమైనటువంటి రాజకీయ కక్షలు చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా. అసలు ఫార్ములా ఈ కార్ రేస్లో అసలు అవినీతి అనే దానికి తావే లేదు కదా. ప్రభుత్వ సొమ్ము చాలా స్పష్టంగా ఎవరైతే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహిస్తున్నారో నిర్వాహకుల అకౌంట్లో డబ్బులు ఉన్నాయి. అసలే ఆ కార్ రేస్ని కొనసాగిస్తే ఈరోజు సమస్యనే లేదు. ఈయన చేతగాక ఫార్ములా ఈ కార్ రేస్ మళ్ళీ కొనసాగిస్తే కేటీఆర్ గారికి పేరు వస్తుందని చెప్పేసి ఒక దురుద్దేశంతో కేవలం రాజకీయాలకే, అంటే రాజకీయ పబ్బం గడుపుకోనికే రేవంత్ రెడ్డి సర్కారు నడిపిస్తూ ఉన్నాడు. రాజకీయ పబ్బం గురించే పనిచేస్తున్నాడు తప్ప నిజంగా తెలంగాణ రాష్ట్రానికి ఏది బాగోదు ఆలోచన చేస్తలేడు. ఆ డబ్బులని స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. ఇదే ఒక ఫార్ములా ఈ కార్ రేస్ ఇంకా కొనసాగితే పెద్ద ఎత్తున ఒక సంవత్సరం పెడితేనే 700 కోట్ల రూపాయల రెవెన్యూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకు వచ్చినాయి. ఇంకా కొనసాగితే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉండే, పెద్ద ఎత్తున కార్ల కంపెనీలు వస్తూ ఉండే, మనకి ఎలక్ట్రానిక్ ఏదైతే ఉందో బ్యాటరీ కార్ల కంపెనీలు వస్తూ ఉండే. కానీ అవన్నీ పక్కన పెట్టి ఈయన అందాల పోటీలు పెట్టినాడు. అందాల పోటీలు పెట్టి హైదరాబాద్ ఇమేజ్ని పాడు చేసినాడు. ఆయన ఏ రకంగా అసభ్యంగా వ్యవహరించినాడో ఈ యొక్క అందాల పోటీలో పాల్గొనేటువంటి మరి వారితోని మనం స్పష్టంగా చూసినాం. మిస్ ఇంగ్లాండ్ అయితే మిస్ లండన్ క్లియర్గా చెప్పినారు, ఈ నిర్వహణలో లోపాలున్నాయి, మాతోని మిస్బిహేవ్ చేసిర్రు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్పేసి పోటీల నుంచి తప్పుకొని ముందు పోయిందంటే ఈ యొక్క ప్రభుత్వానికి ఏమైనా ఇజ్జత్ ఉందా? ఈ ముఖ్యమంత్రికి ఏమైనా సిగ్గుశరం ఉందా? మరి ప్రజలు అసహించుకుంటున్నారు. ఈరోజు దిగజారి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఇమేజ్, తెలంగాణ రాష్ట్రాన్ని, ఖ్యాతిని ఈరోజు మంటలు కలిపినాడు ఈ రేవంత్ రెడ్డి సర్కార్, రేవంత్ రెడ్డి గారని స్పష్టంగా కనబడుతోంది. కాబట్టి ఫార్ములా ఈ కార్ రేస్లో అసలు అవినీతికి తావే లేదు. చాలా స్పష్టంగా ప్రజాధనం తప్పకుండా కొనసాగిస్తానికి, ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కొనసాగిస్తానికి రేపు పొద్దున స్పాన్సర్ వచ్చిన తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తుండే, మన డబ్బులు మనకు వస్తుండే. ఇది అధికారికంగా ఒక మంత్రి హోదాలో అధికారులకి డైరెక్షన్స్ ఇచ్చి ఎవరికి వీలలేక లోన్ తీసుకోవడానికి బ్రోకర్లకి 170 కోట్లు చెల్లించింది సిగ్గులేని సర్కార్. సిగ్గుశరం ఉండాలి అసలు వీళ్ళకి. మొన్న మన గచ్చిబౌలి స్థలంని తాకట్టు పెట్టి వీళ్ళకి ముఖాలకి లోన్ ఇవ్వకపోతే చెప్పింది కదా, నన్ను ఎవరు నమ్ముతలేడు, చెప్పుల దొంగలేక చూస్తున్నాను రేవంత్ రెడ్డి చెప్పింది కదా. అయితే డబ్బులు అప్పురానికి, బ్యాంకు రానికి మధ్యవర్తులకి, అంటే దళారులకి, బ్రోకర్లకి 170 కోట్లు చెల్లించింది ఈ దద్దమ్మ ప్రభుత్వం కాదా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. కేవలం 55 కోట్లు మన ఖజానా స్పష్టంగా చాలా క్లియర్గా ఉందని చెప్తా ఉంటే దాన్ని పక్కన పెట్టి ఈరోజు 170 కోట్లు ధరలకు ఇచ్చుకుంటా, ఈరోజు తెలంగాణ ఖ్యాతిని మండగలుపుకుంటా, మళ్ళీ మా పైన మిగతా తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ తీర్చిదిద్ది ముందు తీసుకెళ్ళి మరి తెలంగాణ రాష్ట్రాన్ని చక్కగా భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినట్టు మా ప్రభుత్వం పైన, మా అధినేత పైన, మా నాయకుల పైన ఇట్లా అక్రమ కేసులు పెట్టి రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. తప్పకుండా రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదు, ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. ఇప్పుడు ఎన్నికలు వస్తూ ఉన్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికలు వస్తామంటే ఏ రకంగా ఎదుర్కోవాలో తెలియక జైల్లో పెట్టి ఎన్నికలు నిర్వహించుకోవాలని చూస్తూ ఉన్నాడు. కానీ ఏ కార్యకర్త ఊరుకోడు. ప్రతి కార్యకర్త కేసీఆర్ లేక అవతారం ఎత్తి ఈ కాంగ్రెస్ పార్టీకి చర్మగీతం పాడతారు ఎన్నికల్లో తప్పించుకోవడానికి. ఎన్నికల్లో మరి ఏ రకంగా ఇప్పటికే పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు స్థానిక సంస్థ ఎన్నికలు. ఇంకా దానిపైన క్లారిటీ లేదు. కాబట్టి ఈ ఎలక్షన్స్ని కూడా చూస్తూ ఉన్నట్టయితే స్పష్టంగా అర్థమవుతోంది రాజకీయ దురుద్దేశంతో అక్రమ కేసులు ఇవన్నీ కూడా పనాయించి ఇబ్బంది పెట్టే ప్రయత్నమే తప్ప ప్రజాక్షేత్రంలో మనం ఎదుర్కోలేక ఈ రకంగా పోలీసులు అడ్డు పెట్టుకొని ఈ సర్కార్ రాజకీయం నడిపిస్తోంది. ఇలాంటి ఎన్నో చూసినాం, పెద్ద పెద్ద నాయకులను చూసినాం. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణను అడ్డుకున్నారు. తెలంగాణ రాష్ట్రంగా అడ్డుకున్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి. ఇలాంటి నాయకులు ఇంతమంది చూసుకుని ఎదుర్కొన్నటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి నాయకత్వం మాది. తప్పకుండా ప్రతి కార్యకర్త ఈరోజు నిద్ర లేచి వస్తున్నాడు. చూస్తాం బరాబర్ కేసీఆర్ గారు ఎంబడే ఉంటాం, కేటీఆర్ గారు ఎంబడే ఉంటాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గుణపడం చెప్తామని చెప్పి కూడా సంసిద్ధులు అవుతారని చెప్పి మనం చేస్తా ఉన్నాం. కేసులు వరుస విచారణలకు బీఆర్ఎస్ శ్రేణులంతా భయపడిపోతున్నారు. జైలుకు వెళ్ళడం తప్పదు అనేది వాళ్ళకు అర్థమైపోయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఇప్పటికీ ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడాడు? ప్రతి ఒక్కరు ఈరోజు కామెంట్ చేస్తారు. ఏ ఎమ్మెల్యే మాట్లాడారు? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రినే తిడుతున్నాడు. ఆయన జడ్చర్ల ఎమ్మెల్యే చెప్తున్నాడు, చాలా క్లియర్గా చెప్పింది అంతా అవినీతి పాలైంది. ఒక మంత్రి దగ్గర పోయి కాంగ్రెస్ మంత్రి దగ్గర పోయి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అడిగితే 30% అడిగినారు. ముఖ్యమంత్రి గారు తలుపులు మూసుకొని కూర్చుంటున్నాడు, ఎవరు కలుస్తలేడు. వచ్చి ఈడ పోలీస్ కమాండ్ కంట్రోల్లో కూర్చొని ఈడ రానియకుండా పోలీస్ పహారంలో ఎవరు పర్మిషన్ లేకుండా పని చేసుకుంటాడు. సెక్రటరీ పోతుండా ముఖ్యమంత్రి ప్రజావానికి అటెండ్ అవుతుండా? ప్రజాక్షేత్రంలో ముఖం చూపించలేకపోతున్నాడు. ఏదైనా క్షేత్రాన్ని పోతే అక్కడ హౌస్ అరెస్ట్లు చేయించి పర్యటనకు పోతా ఉన్నాడు. ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ దుస్థితి. మమ్మల్ని మీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ కేసీఆర్ సైనికులు ఎవరు భయపడే ప్రసక్తి లేదు. ప్రతి ఒక్కడు కేసీఆర్ లేక అవతారం ఎత్తుతాడు, గుణపాఠం చెప్తానికి సిద్ధంగా ఉంటాడు తప్ప కేసీఆర్ గారి సైనికులం తయారే సైనికులం. ప్రాణ త్యాగానికైనా సిద్ధపడినాం. ఆ రోజుల్లో ప్రాణ త్యాగాలు చేసినాం. కేసీఆర్ గారు కూడా చావు నోట్ల తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఘనత మాకు దక్కుతుంది. అలాంటి పార్టీ మాది, అలాంటి నాయకత్వం మాది. ఇలాంటి ఊకతుంపుడు దానికి మేము భయపడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా అని ఎదుర్కొంటాం. వారికి సమానం చెప్తాం. ఎన్నికలు వస్తున్నాయి కదా, పెట్టమని చెప్పండి. భయపడకుండా పెడుతుంది కదా. ఎప్పుడు డేట్ రాని క్షేత్రం చూపిస్తూ ఉంటాం. ఏదైతే నిధులు ఎట్లా విడుదల చేయాలో తెలియదా, కేబినెట్ అప్రూవల్ లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఒక మంత్రి కేవలం తన సొంతంగా ఎట్లా నిర్ణయం తీసుకుంటారు? ఈ యొక్క చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఏది ఉన్నదో ఇట్స్ అన్ ఇండిపెండెంట్ అటానమస్ ఆర్గనైజేషన్. దానికి ఫైనాన్షియల్ అమౌంట్ అవసరం లేదు. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ బ్రదర్, నేను చెప్తున్నా దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ హ్యావింగ్ ఎ ఫైనాన్షియల్ అప్రూవల్. సీఎం ఈజ్ ది చైర్మన్ ఆఫ్ ది హెచ్ఎండిఏ. వైస్ చైర్మన్ విల్ బి ది కన్సర్న్ ఎంఏయుడి మినిస్టర్ కేటీఆర్ గారు. ఆన్ దట్ అథారిటీ మేము చెప్తున్నాం కదా, నేను చెప్తున్నా, మా మంత్రిగా చెప్పారు ఆన్ అథారిటీని ఆన్ రికార్డ్ చెప్తున్నా కదా, మేమే డైరెక్షన్ ఇచ్చినామని చెప్పినాం కదా. దాంట్లో అవినీతి ఎక్కడ ఉంది చెప్పు? ఆర్బీఐ అప్రూవల్కి మేము అవసరం ఉంటే దానికి ఫీజు కట్టేసినాం మేము. దీంట్లో అవినీతి అనేది ఎక్కడుంది నేను ప్రశ్నిస్తున్నా మిమ్మల్ని. అవినీతి కాదు, మన దాని నిర్వహణకి మీరు చెప్పేదంతా కూడా ల్యాబ్సెస్ ఏమైనా ఉంటే, ప్రొసీజర్ ల్యాబ్సెస్ ఉంటే దానికి విచారణ చేయి. కానీ దీని అవినీతి అని ఎట్లా ముద్రేస్తావు? దుర్వినియోగం కాలేదు, నీకు దుర్వినియోగం అనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ యాంగిల్ ఉన్నప్పుడు దుర్వినియోగం అనిపిస్తుంది. కానీ వాస్తవం, ఫ్యాక్ట్, రియాలిటీ మనకి ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించాలి. తద్వారా రాష్ట్ర ఖ్యాతి పెంచాలా, తద్వారా మన ఇమేజ్ పెంచాలా, తద్వారా పెట్టుబడులు రావాలా. నువ్వు 200 కోట్ల రూపాయలు అందాల పోటీలో పెడతావు, రూపాయి రాంది. నీకు ఆ చిన్నదానికి 55 కోట్లు పెడితే ఏం నొప్పి వచ్చిందా? కాబట్టి ఇవన్నీ ప్రజాక్షేత్రంలో సమానం చెప్పాలి. కోర్టుల చుట్టూ పోలీసులు అడ్డు పెట్టుకుని రాజకీయం నడిపిస్తా అంటే శాశ్వతం కావు, తాత్కాలికం. ఇవన్నీ కూడా తప్పకుండా ఎప్పుడు ఎండాకాలం ఉంటుంది, వర్షాకాలం ఉంటే అన్నీ ఉంటాయి. తప్పకుండా మా టైం కూడా వస్తుంది. వచ్చినప్పుడు తప్పకుండా ఎవరైతే అక్రమ కేసులు బనాయిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా తగిన మూల్యం చెల్లించక తప్పదు. ఖచ్చితంగా వారు కూడా జైల్లో పెట్టడం ఖాయం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.